హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ డివైన్ టారో 7777. ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండాలి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మీరు మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి చూద్దామండి. యూ అండ్ దెమ్, యూ వర్సెస్ దెమ్. ఫస్ట్ మీ కార్డ్స్ ఇవ్వండి, మీ పర్సన్ కార్డ్స్ ఇవి. ఫస్ట్ మీవి చూద్దామండి. కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పేరు 3 times కానీ 5 times కానీ అనుకుంటాము. చూపించండి యూనివర్స్, మా బేవర్స్ యొక్క పర్స్ ప్రజెంట్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు. వారి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వారి మనసులో ఆలోచనలు ఎలా ఉన్నాయి. మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారండి. అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మీరు బిజినెస్ చేస్తుంటే బిజినెస్ని గ్రో చేయాలని చూస్తున్నారు. మీ ఎక్కువ టైము మీరు వర్క్లోనే చూపిస్తున్నారన్నమాట. మంచి పేరు తెచ్చుకోవాలి, వర్క్లో డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు. సక్సెస్ని చూడాలి, హ్యాపీగా ఉండాలి అని చెప్పి మీ బిజినెస్ని గ్రో చేయడానికి చూస్తున్నారు. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇందాక బాటమ్ ఆఫ్ ద డెక్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఉందండి, కానీ షఫిల్ చేసినా కూడా అదే కార్డు వచ్చింది. మీకు గుడ్ లక్ వస్తుందండి. మీకు ఒక సర్కిల్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ సర్కిల్కి వెళ్తారు. అంటే ఏదైతే బాధలు ఉన్నాయనుకోండి అవి దాటి మంచి సంతోషకరమైన రోజుల్లోకి రావచ్చు. కర్మను బట్టి మీకు మంచి కర్మ ఉందా, మీరు చేసే పనులను బట్టి మీకు మంచి కర్మ చెడు కర్మ అనేది ఆధారపడి ఉంటుందండి. మీరు మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది అన్నమాట. అలా ఇది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే కర్మబంధం కార్డు. మీలో చాలా పాజిటివిటీ పెరుగుతుందండి. చాలా పాజిటివ్గా ఉంటున్నారు. మీరు ఫ్రీగా మీ వర్క్ మీరు చేసుకోగలుగుతున్నారు. తొందరలో సక్సెస్ చూడబోతున్నారు. సన్ కార్డ్ అంటేనే సక్సెస్కి చూపిస్తుంది అన్నమాట. మెటీరియల్ హ్యాపీనెస్ వస్తుంది మీకు. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సెల్ఫ్ గ్రోత్ ఎక్కువగా చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు ఎన్హాన్స్ చేసుకుంటున్నారు అన్నమాట. కొంతమంది ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంది. చాలా ఫాస్ట్గా పనులు పూర్తి చేసుకుంటున్నారు. Queen of Cups.
మీరు ఇంతకుముందు చాలా ఎమోషనల్ పర్సన్ అండి, చాలా సెక్యూర్గా ఉంటారు, మీరు చాలా సెన్సిటివ్ పర్సన్. మీ ఇంట్యూషన్ పవర్ చాలా బాగా పనిచేస్తుంది, చాలా లాయల్గా ఉండేవారు. గతంలో చాలా మీరు ఎమోషనల్గా ఉండేవారు అన్నమాట. కానీ ఇప్పుడైతే మీలో చాలా మార్పు వచ్చిందండి. మిమ్మల్ని మీరు గ్రోత్ చేసుకున్నారు, ఏది మంచి ఏది చెడు తెలుసుకోగలుగుతున్నారు, మీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు, మంచి సక్సెస్ దారిలో నడుస్తున్నారు. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి టవర్. మీకు ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందండి. టవర్ అంటేనే ట్రాన్స్ఫర్మేషన్, మీలో మార్పులు వస్తూ ఉంటాయి. మీరు ఏదైతే ట్రామా ఎఫెక్ట్ అయ్యారో ట్రామాకి, దాని నుంచి మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఎంత బాధపడ్డారో ఇప్పుడు అంత సుఖం వచ్చే అవకాశం ఉంది మీకు. మీలో చాలా మార్పులు వచ్చినాయి గతం కంటే. ఇప్పుడు మిమ్మల్ని మీరు మార్చుకొని మీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు, గతం గురించి ఆలోచించకుండా ఆ డ్రామాని బయటికి పంపించేశారనమాట. మనసులో ఉంటుంది కానీ బాధపడతా కూర్చోలే, మీరు మీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు. మీరేంటి అనేది చూపించాలని మీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టారనమాట. మీలో చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పుడు మీలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంది. ఇదండి మీ పర్సన్ మనసులో ఏమనుకుంటున్నారో చూద్దాం. మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దాం. కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ని 3 times కానీ 5 times కానీ అనుకోండి అమ్మా. వారి ఎనర్జీ కలుస్తుంది కార్డ్స్కి. మీలో అయితే చాలా మార్పు వచ్చిందండి. మీరు చాలా సెక్యూర్గా ఉన్నారు ఇప్పుడు. గతంలో చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యేవారు, మీరు చాలా అందరినీ నమ్మేవారు అన్నమాట. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మీలో చాలా మార్పు వచ్చింది. మీరు ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది తెలుసుకోగలుగుతున్నారు. ఎక్కువగా పాజిటివ్గా థింకింగ్ చేయగలుగుతున్నారు. గతంలో ఏదైతే డ్రామా ఉందో ఆ డ్రామాని బయటికి డ్రామా ఉన్నా మీరు దాంతో బాధపడుతూ కూర్చోకుండా మీ సెల్ఫ్ గ్రోత్ చేసుకుంటున్నారు. ఏదైతే మీరు వర్క్ చేస్తున్నారో దాన్ని గ్రో చేసుకుంటున్నారు అన్నమాట. కనుక మీకు మంచి కార్డ్సే వచ్చినాయండి. ద సన్ అంటే సక్సెస్ని చూపిస్తుంది. మీ పర్సన్లో మీరు ఏం చూశారు అని అడుగుతున్నారండి. మీ పర్సన్ మిమ్మల్ని తనలో ఏం చూస్తే మీరు ఇష్టపడ్డారు అని చెప్పి అడుగుతున్నారు. ఇది ఆడవారు, మగవారు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, లవర్స్ ఎవరైనా చూడొచ్చండి. ఇది టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీకు కంటపడిందంటే దీనిలో 1-2 పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అన్నమాట. ఇది టైమ్లెస్ కాబట్టి ఎప్పుడు వచ్చినా మీరు రీడింగ్ చూడవచ్చు. కానీ ఇవి జనరల్ రీడింగ్ అండి. మీకు సంబంధించిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. తను మీ లవ్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారంట. మీ ప్రేమని హ్యాండిల్ చేయలేకపోతున్నాను అని చెప్పి చెప్తున్నారు. మీ ప్రేమని తను హ్యాండిల్ చేయలేకపోతున్నారంట. ఎందుకని చూద్దాం. తనకి మీ పట్ల చాలా ఇష్టం ఉందండి. మీతో కలవాలనుకుంటున్నారు, మీకు దగ్గరగా ఉండాలనుకుంటున్నారు, మీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు. తన డిజైర్స్ అన్నీ
మీతో తీర్చుకోవాలని చూస్తున్నారు. తను భయపడుతున్నారంట, మిమ్మల్ని ఎక్కడ లాస్ అవుతానోనని. తనలో చాలా బాధ, గతంలో జరిగిన పెయిన్ఫుల్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో తన్ని చాలా బాధపడుతున్నాయంట. ఈ ప్రేమ అనేది చాలా క్రేజీగా ఉంది అని చెప్తున్నారు. దీంతో అయిపోయిందా, ఇంతటితో అయిపోయిందా అని అడుగుతున్నారు. మీరు చాలా మంచివారు, తను మీకు సరిపోరు అన్నట్టుగా చెప్తున్నారండి. మీరు చాలా దయగలవారు, చాలా మంచివారు, చాలా నైస్ పర్సన్ అని చెప్తున్నారు. తను మీకు సరిపోరు అని అంటున్నారు. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మీరు లేని జీవితం చీకటిమయంగా ఉందండి. మీరుంటే ఆ లైఫ్ వెలుతురు ఉంది. అంటే జీవితం మీరున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది, మీరు లేకపోతే చీకటిమయంగా ఉంది అని చెప్పి చెప్తున్నారండి. ఇదండి ఈరోజు రీడింగ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.